కీర్తనలు 147వ కీర్తన 8వ వచనం చదివి సహాయం చేయండి. కీర్తనలు 147:8. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుండు పిల్ల కాకులకును ఆయన చాలండి. ప్రియమైన బిడ్డలారా, ఈ చదివిన వాక్య భాగంలో చూసినట్లయితే లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద ఆయన గడ్డి మొలిపించువాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయం ముందు నా యొక్క అంశము ఆశ్చర్య కార్యములు చూడరండి. ఏం చెప్పండి? దేవుడు చేసే ఆశ్చర్య కార్యములు చూడరండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన పర్వతముల మీద గడ్డి మొలిపించమని చెప్పేస్తూ లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. పిల్లలు గమనించండి, ఒక రోజున ఆ దినము శనివారం, ఆ రోజున అమెరికా ప్రాంతంలో, అమెరికా దేశంలో ఒక యథార్థమైన సంఘటన జరిగింది. అమెరికా ప్రాంతంలో, కైతుగా అయిన ప్రాంతంలో ఒక యథార్థమైన సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో థామస్ నాక్స్ అనే దంపతులు అమెరికా దేశంలో కైతుకి అనే ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబం చూసినట్లయితే ఒక సామాన్యమైన కుటుంబము. అయితే థామస్ గారి భార్య నాన్సీ నిండు నెల గర్భవతి. ఆమె నెల నిండిన తర్వాత నొప్పులతో బాధపడుతూ ఉన్నది, ప్రసవ నొప్పులతో బాధపడుతూ ఉన్నది. అలాంటి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే శనివారం రోజు రాత్రికాల సమయం ముందు ప్రసవ నొప్పులు ఎక్కువైతూ ఉన్నప్పుడు వారికి ఏమి చేయాలో అర్థం కాక ఈ థామస్ గారు తన స్నేహితులను పిలిచి, అయ్యా, దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని అర్జెంటుగా తీసుకొని రా, ఈమె ప్రసవ నొప్పులతో బాధపడుతూ ఉందని చెప్పేస్తున్నప్పుడు తన యొక్క స్నేహితులు వెళ్ళి డాక్టర్ కోసం వెళ్ళినప్పుడు గమనించండి, అక్కడ డాక్టర్ ఎవరు కూడా ఆయనకి కనిపించాలి. ఆయనకి తెలిసిన సమాచారం ఏంటంటే, అయ్యా, ఇక్కడ ఉన్న డాక్టర్ గారు ఇప్పుడు లేడు, ఆయన ఊరెళ్ళాడు, ఒక 2-3 రోజుల దాకా రాని చెప్పేస్తే అతనికి తెలుస్తుంది. ఆ తర్వాత దగ్గర ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ కూడా అందుబాటులో లేడు. ఈ విషయాన్ని తెలుసుకొని థామస్ గారి స్నేహితులు వచ్చేసి, అయ్యా, ఎవరు కూడా డాక్టర్లు అందుబాటులో లేరు అని థామస్ గారికి చెప్పడం జరిగింది.
ఆ సమయంలో వాళ్ళు ఏం చేయాలి అర్థం కాలేదు. ఇక చూస్తే ప్రసవ నొప్పులు ఎక్కువైపోతున్నాయి. వారు చాలా బాధపడిపోతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ప్రభువా, మా పట్ల నీవు ఏదో ఒకటి జరిగించాయా అని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకనగా అది రాత్రికాల సమయం, డాక్టర్ అందుబాటులో లేరు. ఏమి చేయాలో అర్థమైన స్థితిలో ఉంటూ ఈ యొక్క నొప్పులు ఎక్కువైపోతున్నప్పుడు వారు బాధపడుతూ ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రికాల సమయమందు మన దేవుడు ఆశ్చర్యకరం చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి ఆ రాత్రికాల సమయమందు ఎవరు పిలవకుండానే ఒక మనిషి వచ్చి తలుపు తడుతుందట. ఎవరో తలుపు చెప్పేసి ఆ తలుపు తీస్తే ఎదురుగా ఒక నర్సు గారు కనపడుతుంది. ఆ మంటి ముందు వచ్చి, అయ్యా మీ భార్య ప్రసవ నొప్పులతో బాధపడుతుందని తెలిసి నేను వచ్చానని చెప్పేస్తని చెప్పి ఆమె ఇంట్లోనికి వచ్చేసి ఆ రాత్రంతా కూడా, శనివారం రాత్రంతా కూడా ఆ ఇంట్లోనే ఉండింది, ఆమెతోనే ఉండిపోయింది నర్సుగా. ఆ నొప్పులతో బాధపడుతూ ఉంది, ఆమె దగ్గర ఉండి చూస్తా ఉంది. అయితే ఇక్కడ గమనించండి, తెల్లవారిపోయింది, శనివారాత్రి గడిచిపోయింది. తెల్లారితే పునరుద్ధానము ఆదివారము 7 గంటలకు ఒక చక్కని బాబుకు జన్మనిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారి ఆదివారం ఉదయకాల సమయంలో 7 గంటలకు ఆ యొక్క నాస్తి గారు థామస్ గారి భార్య ఆ యొక్క బిడ్డకు జన్మనిచ్చింది. చక్కని బాబు పుట్టాడు. తర్వాత ఆ నర్సు గారు, అయ్యా నేను వెళ్తా చెప్పేసరి థామస్ గారికి చెప్పినప్పుడు ఆయన గారు తనకున్న దానిలో కొంత డబ్బు, కొంత ధనము ఆమె ఇవ్వబోతూ ఉంటే ఆమె వినదు కదా, ఈ డబ్బు నాకు వద్దయ్యా, ఈ డబ్బు నాకు వద్దు, నీవే ఉంచుకో, నేను వెళ్ళిపోతున్నాను. అయితే ఒక మాట విను, ఆ పుట్టిన బిడ్డకు అబ్రహాం అని పేరు పెట్టని చెప్పేసి చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఏ పేరు పెట్టమంది? అబ్రహాం అని పేరు పెట్టమని చెప్పేసి చెప్పి ఆమె వెళుతూ ఉంది. ఆమె వెనకాల థామస్ గారు కూడా పంపిస్తున్న బయటికి. ఆమె బయటికి వెళుతూ ఉండగానే, ఆమె వెనకాల వెళుతూ ఉండగానే ఆమె అదృష్టమైంది. ఆమె కనిపించలేదు. అప్పుడు థామస్ గారు అనుకున్నాడు కదా, ఓహో దేవుడే తన యొక్క దూతను ఇక్కడికి పంపించాలని చెప్పేసి అతను గ్రహించినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఒక సామాన్య కుటుంబంలో అబ్రహాము జన్మించాడు. దేవుని యొక్క ప్రణాళిక ఆయన పట్ల ముందే ఏర్పరచబడి ఉన్నది. కాబట్టి ఆ యొక్క సమాజం కుటుంబం నుంచి వచ్చిన వాడు అబ్రహాము ఉండవాడు కాదు. కాబట్టి థామస్ అనుకున్నాడు కదా, ఆయన చెప్పినట్టుగానే తన కుమారునికి అబ్రహాం అని పేరు పెట్టాడు. స్తోత్ర, హల్లెలూయా. కొంతకాలం గడిచిన తర్వాత, అతను ఎదిగిన తర్వాత అమెరికా దేశంలో ఒక సామాన్య కుటుంబంలో ఒక పేదల కుటుంబం పుట్టిన వారు భద్రత చేస్తున్న దేవుడు ఆశ్చర్యంగా ఏంటంటే అతనే కొంతకాలము
అమెరికా దేశ ప్రెసిడెంట్ గా అయ్యారు. అతని పేరే అబ్రహాం లింకన్. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా ప్రెసిడెంట్ గా దేవుడు అతను ఏర్పాటు చేస్తాడు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వాడు, ఒక పేదవాడిగా జన్మించిన వాడు తన పట్ల దేవుడు ప్రణాళిక వెళ్ళదు కాబట్టి దేవుడు చెప్పాడు ఇతనికి అబ్రహాముని పేరు చెప్పాడు. అతను ఎదిగిన ఆ యొక్క దేశానికి అతను దేవుడు ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేశాడు. స్తోత్ర. అతని పేరే అబ్రహాం లింకన్. స్తోత్ర. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి, ఎంత ఆశ్చర్య కార్యము. ఒక సామాన్య కుటుంబంలో ఒక పేదలో పుట్టినవాడు అమెరికా దేశానికి దేవుడు ప్రెసిడెంట్ ని చేస్తాడు. ఆనాడు చేస్తున్న దేవుడు ఈనాడు కూడా ఈనాడు జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు జరిగించిన శక్తివంతుడు మన దేవుడు. తెలుసుకోక హల్లెలూయా. అందుకే వాక్యము సెలవిస్తుంది. ఏమో తెలుసునా? చదవచ్చును. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గట్టిని మొలిపించువాడు. హల్లెలూయా. దేవుడండి పర్వతముల మీద ఆయన గట్టి మొలిపించని చెప్పేస్తూ లేఖన భాగం తెలియజేస్తుంది. పర్వతము అనగా రాయి. రాయి మీద గట్టి మొలుస్తుందండి ఏమన్నా చెప్పండి. రాయి మీద గట్టి మొలుస్తుందా? మొలవదు. మరి గడ్డి ఎక్కడ వస్తుంది? మంచి నేల మీద, మెత్తటి నేల మీద మంచి గడ్డి మొలుస్తూ ఉంటుంది. కానీ రాయి మీద గడ్డి మొలవదు. కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడు పర్వతముల మీద గడ్డి మొలిపించి చెప్పేసి లేఖన భాగము తెలియజేసుకో. నిజమే పిల్లరా, ఆయన పర్వతముల మీద గడ్డి మొలిపించును, రాళ్ళ మీద ఆయన గడ్డి మొలిపించును. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకు ఒక భక్తుడు చక్కగా పాట రాస్తాడు. ఏమని తెలుస్తున్నా? పర్వతముల గడ్డిని పశువులకు మొలిపించును, పర్వతముల గడ్డిని పశువులకు మొలిపించును, అరచుల కాకులకును ఆహారము తాగెను, అరచుల కాకులకును ఆహారము తాగెను. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది, మన మంగళము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. నీ నా జీవితంలో నీకు సాధ్యమైనవి, నాకు సాధ్యమైనవి, డాక్టర్లకు సాధ్యమైనవి, దేవునికి సమస్తము సాధ్యమని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. హల్లెలూయా. అందుకే ఆయన పర్వతముల మీద గడ్డి మొలిపించును, పశువులకు కొదువు లేకుండా వాటికి సమృద్ధి ఆహారము పర్వతముల మొలిపించమని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. ఎంత ఆశ్చర్యకారం అండి. రాళ్ళ మీద, గుట్టల మీద, కొండల మీద, పర్వతాల మీద పశువులకు మంచి ఆహారము
ఒలిపించువాడు ఆయన చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పర్వతం మీద గట్టి మరిపించిన వాడు, రాళ్ళ మీద గట్టి మరిపించిన వాడు, నీ నా జీవితంలో నీకు అసాధ్యమని, నాకు అసాధ్యమని, డాక్టర్లకు అసాధ్యమని సమస్తము కూడా సాధ్యపరచగలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇచ్చిన తండ్రి, సమాధానకర్తని ఆయనకి ఎన్నో పేర్లు ఇవ్వబడ్డాయి. ఎందుకనగా ఆయన యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేసిన దేవుడు కాబట్టి ఆయన పేరు ఆశ్చర్యకరుడు. స్తోత్రం. అబ్రహాము లింకన్ జీవితంలో అద్భుతం చేస్తున్న దేవుడు ఒక సామాన్య కుటుంబంలోంచి ఒక పేదలకు పుట్టిన వాడు అమెరికా దేశానికే గొప్ప ప్రెసిడెంట్ అయ్యాడు. ఎంత గొప్ప కార్యం అండి, ఎంత ఆశ్చర్య కార్యము. కాబట్టి ఈ నా జీవితంలో కూడా దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యము చేయగా శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూసినట్టు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదివి సహాయం చేయండి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. దీని ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అరణ్యములో త్రోవలు కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయమని నేను చెప్పేసి ఆయన మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ నా జీవితంలో ఆయన నూతన కార్యములు జరిగించని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. ఎడారిలో దారి చూపించేవాడు ఆయనే, అరణ్యంలో దారి చూపించేవాడు ఆయనే. అరణ్యం అనగా భయంకరమైన అడవి. అరణ్యం అంటే ఒక అడవి. కాబట్టి అడవిలో చూస్తారు, గమనించండి, చాలా భయంకరంగా ఉంటాయి, అడవులు భయంకరంగా ఉంటాయి. అడవిలో వెళ్ళడానికి కొంత దూరం దారి ఉండవచ్చు, కానీ ఆ తర్వాత దారి కనిపించదు. చాలా మంది కూడా అడవి ప్రాంతాలకు వెళ్ళి గట్టులోకి వెళ్ళిపోయి కొంత దూరం బాగా వెళ్ళిపోతారు, కానీ తిరిగి వచ్చినప్పుడు వారికి దారి కల్పించగా చాలా మంది ప్రజలు అడవిలో తిరిగి 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 చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఎందుకు? దారి తెలియక, దారి కనిపించగా, దారి చూడక అనేక మంది తిరిగి తిరిగి సమస్యలు వారు కూడా ఈ లోకములో లేకపోతే తెలుసుకోవద్దా. అయితే మన ప్రభు అన్నాడు, ఇదిగో అరణ్యములో దారి కలగచ్చేవాడు నేనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు అరణ్యమందు మరి నడుస్తూ ఉండగా, వారి వ్యక్తులలో దిక్కుతోచిన స్థితిలో ఉండగా వారి పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యాలు జరిగించారు. వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యములు జరిగినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. తెలుస్తోందా? హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ పిల్లలు గమనించండి, ఆయన మాట చేత, ఆయన వాక్కు చేత ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. కాబట్టి నీ నా జీవితంలో కూడా దిక్కుతోటి స్థితిలో ఉన్నావేమో, నా జీవితం ఏమైపోతుందని చెప్పేసి బాధపడుతున్నాము, దారిద్ర్య స్థితిలో ఉన్నావేమో. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో లేఖన భాగం తెలియజేస్తుంది, ఇదిగో నీకు దారి చూపించేవాడు ఆయనే, మార్గం చూపించేవాడు ఆయనే. నువ్వు బాధపడుతున్నావేమో, బలహీనంగా ఉంటున్నావేమో, చింతిస్తున్నావేమో,
దిగులు పడుతున్నావేమో, వేదన చెందుతున్నావేమో, అయ్యో నా యొక్క జీవితం ఏంటి ఇలా ఉంటుంది చెప్పేసి నీవు బాధపడుతున్నావేమో, నీ చింతలు మార్చవాడు, నీ చింతల సంతోషం మార్చవాడు ఆయన చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, అరణ్యములో భాగము, అరణ్యములో కలగజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు మార్గము చూపించి మంచి మార్గంలో నేను నడిపించేవాడు ఆయన చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు సిగ్గుపరచేవాడు కానే కాదు. ఎటు పోవాలో, ఎటు వెళ్ళాలో, నీ నా జీవితంలో ఏమి చెయ్యాలో దిక్కు తోటి స్థితిలో ఉన్నప్పుడు నీవు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, ఆయనకు మొరపెట్టినట్లయితే, ఆయన విజ్ఞాపన చేసినట్లయితే నీకు మార్గం చూపించేవాడు ఆయనే, నీకు దారి చూపించేవాడు ఆయనే, ఆలోచన చెప్పువాడు ఆయనే, నీ యొక్క జీవితంలో ఒక నూతన క్రియ జరిగించేవాడు ఆయన చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, నూతన క్రియను చేయుచున్నావని నీకు సెలవీయగా నా జీవితమే సుఖ సౌఖ్యముగా అరణ్యములో ఆయన త్రోవ కలుగు చేయవాడు. నీ నా జీవితంలో ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, వేదనలు ఉన్నా, చింతలు ఉన్నా, దుఃఖములు ఉన్నా, బాధలు ఉన్నా, ఎటు వెళ్ళలో బోధన స్థితిలో ఉన్నా నీకు మార్గము చూపించేవాడు ఆయన. స్తోత్ర, హల్లెలూయా. ఎందుకనగా ఆయన సజీవుడు, ఆయన మన మధ్య నివసించేవాడు, ఆయన చనిపోయిన కాలే కాదు. కాబట్టి నీవు ఆయన నమ్మినట్లయితే, ఆయనకు సన్నిధిలో నమ్మకంగా జీవించినట్లయితే, నీవు ఆయనకు ఇష్టానుసారంగా జీవించినట్లయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అరణ్యములాంటి మార్గంలో ఉన్నా సరే అరణ్యములు తీసుకెళ్ళి, కానీ అరణ్యముల నుంచి విడిపించేవాడు ఆయన. స్తోత్ర. అరణ్యములాంటి శ్రమలు, శోభలు నీకు జీవితంలో వచ్చిన వాటన్నిటిలోంచి దారి చూపించి మంచి మార్గం నడిపించేవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి నా యొక్క జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తాడు, నాకు మంచి దారి చూపించాడు. దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అనేక కష్టాలు ఉన్నప్పుడు వాటన్నిటిలో చూపించి నన్ను ఆ యొక్క మార్గంలో నడిపించాడు. కాబట్టి నాకు ఇప్పటికీ ఇది పొదువా లేదు. స్తోత్ర. నా యొక్క జీవితంలో సంతోషమే. కాబట్టి నీ నా జీవితంలో కూడా ఇలాంటి సంతోషం అనుభవించాలంటే నీవు ఆయన్ను నమ్ముకోవాలి. స్తోత్ర. అంత మాత్రమే కాదు, కానీ నమ్మకంగా జీవించాలి. అలా జీవించినప్పుడు అరణ్యం లాంటి ఆ యొక్క ఇబ్బందుల నుంచి నీకు మార్గం చూపించి విడిపించువాడు ఆయనే, రక్షించువాడు ఆయన. స్తోత్ర, హల్లెలూయా. మరి మనం చదవండి రోమపత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను
అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గాని నియమించితని రాయబడింది. స్తోత్ర. కాబట్టి చూసినట్లయితే తాను విశ్వసించిన దేవుని ఎదుటగా మృతులను సజీవులుగా చేయవాడు ఆయనే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన పిలిచి లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇక నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది, నా బ్రతుకు ఇంతే, నా యొక్క జీవితం ఇంతే, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు చెప్పేసి అనేక మంది ప్రజలు ఈనాడు లోకంలో చింతిస్తూ ఉన్నారు. స్తోత్ర. నా పని అయిపోయిందిగా, నాకెవరు సహాయం చేయరు, నా బ్రతుకు ముగించాలని చెప్పేసి మరి ఇక్కడ జీవితంలో బాధపడేవారు అనేక మంది లేకపోలేదు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఇదిగో మృతులను సజీవులుగా చేయవాడు ఆయనే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన పిలిస్తే లేఖన భాగం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన యేసయ్య. కాబట్టి నీ నా జీవితంలో అనుకోవచ్చు, నా బ్రతుకు అయిపోయింది, నా స్థితి అయిపోయింది, నా యొక్క జీవితం అయిపోయింది, ఇక్కడ సాధించుకోవడమే, నాకెవరు సహాయం చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ యేసయ్యకు వచ్చేస్తే, ప్రభువా నా తప్పులను క్షమించయా, నా యొక్క దోషులు క్షమించయా, నా యొక్క పాపం క్షమించ చెప్పేసి నువ్వు పశ్చాత్తపడి ఆయన నమ్ముకున్నట్లయితే నీ యొక్క జీవితంలో లేని వాటిని ఉన్నట్టుగా చేస్తే దేవుడి స్తోత్ర. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎన్నో అద్భుతాలు చేస్తే దేవుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే దేవుడు, ఎన్నో ఆశ్చర్యకాలను జరిగించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకైనా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్ర. దేవుడు సిగ్గుపరచువాడు కానీ కాదు. కాబట్టి ఎవరైతే దేవుడి నమ్మకం నుంచి విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన స్థితిని జ్ఞాపకం చేసినట్లయితే నీ యొక్క జీవితంలో లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ఆయన. నువ్వు అయ్యో నాకు ఇన్ని బాధల, ఇన్ని శ్రమల, ఇన్ని కష్టాల, ఇన్ని దుఃఖాల, నాకు ఎవరు సహాయం చెప్పేసి నువ్వు బాధపడుతున్న సమయంలో ఆ యేసయ్యని జ్ఞాపకం చేసుకొని ఆయన సదుపు వచ్చేసి విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే నీ యొక్క జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు ఆయన. స్తోత్ర. హల్లెలూయా. నా యొక్క జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నా జీవితంలో చేస్తున్న దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ఆయన. గొప్ప దేవుడు ఆయన, శక్తివంతుడు ఆయన, బలవంతుడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోనిగా హఠాత్తుగా అడ్డు వచ్చేస్తున్నది, ఎర్ర సముద్రము అడ్డు వచ్చేస్తుంది. అప్పటికప్పుడే దేవుడు దాన్ని పాయలుగా చేస్తే ఆయన వారిని నడిపించినట్లుగా మనకు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆశ్చర్యం కాదండి. అప్పటికప్పుడే సముద్రం పాయలు చేయటము, దీన్ని అల్పం చేయటము, సముద్రం మధ్యన అందరూ కూడా నిలిచి వెళ్ళిపోవడం ఆశ్చర్యం కాదంటారా? దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నీ కర్రను చాపి ఆ సముద్రం వైపు చాపమని. కానీ ఆ కర్రను చాపినప్పుడు సముద్రం పాయలుగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశంలో అద్భుతం చూపించాడు, తన యొక్క శక్తి చేత, తన యొక్క బలము చేత, తన యొక్క వాక్కు చేత ఐగుప్తు దేశంలో 10 తెగులను మోషే ద్వారా తెప్పించాడు. అద్భుతం కాదండి? కాబట్టి లేని వాటిని ఉన్నట్టుగా చేస్తే దేవుడు మన దేవుడి స్తోత్ర. కాబట్టి నీ నా జీవితంలో కూడా ఏది కొలువైనా, ఏది కొరత ఉన్నా సమస్తను తీసివేసి సమృద్ధిగా జీవించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూసినట్లయితే లేఖన భాగం తెలియజేస్తుంది కదా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం.
ఫిలదెల్ఫియాలో ఆ, ఉన్న సంఘపు దూతకు ఆ. ఇలాగు రాయము. ఎలాగు రాయము. దావీదు దావీదు తాళపు చెవి కలిగి అమ్మా తాళపు చెవి కలిగి దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా వేయలేకుండా తీయవాడును ఆ. ఎవడును తీయలేకుండా ఎవడును తీయలేకుండా వేయవాడునైనా వేయువాడైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా ఆ. నీ క్రియలను నీ క్రియలను ఎరుగుదును. నేను ఎరుగుదును. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి దేవుడు చెబుతున్న మాట ఏమని తెలుస్తున్నా, నేను ఆశ్చర్య కార్యములు చేసేవాడు. నేను ఆశ్చర్య కార్యములు చేసేవాడిని, అద్భుతాలు చేసేవాడిని. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఎవరు తీయలేకుండా వేయవాడని నేను అని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఎవరు వేయలేకుండా తీయవాడు ఎవరు కూడా నేను చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. దీనికి అర్థమైనగా గమనించండి, ప్రభువుని యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి, నీ నా జీవితం ప్రేమించి, నీ నా కుటుంబాన్ని ప్రేమించి ఆయన పరలోకం నుంచి నీ యొక్క జీవితం మీద, నీ ఇంటి పైన, ఇంటి పైన దేవుడు కుమ్మరిస్తే ఎవరు కూడా వాటిని ఆపచ్చారు. స్తోత్రం. దేవునికి ఇష్టమైనవు నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేస్తూ ఉంటే ఎవరు కూడా ఆపలేరు. దేవుడు ఆశ్రయిస్తూ మొదలెడితే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి దేవునికి అసాధ్యం ఇది కూడా లేదన్నమాట. శత్రువులు కానీ, మనుషులు కానీ, సాధాలు కానీ ఎవరు కూడా దేవుడు ఆశ్రయించ మొదలెడితే ఎవరి కొరకు కానీ ఆపడం. తెలుస్తోందా? ఆయనకి ఇష్టమైన కనుక ఆయన సమృద్ధిగా దేవుళ్ళు కుమ్మరిస్తుంది. అందుకే వాక్యం తెలుస్తుంది, ఎవడు వేయలేకుండా తీయవను, ఎవడు తీయకుండా వేయవని ఎవరికి కూడా స్తోత్ర. కాబట్టి దేవుడికి ఇష్టమై నిన్ను ఆశ్రదిస్తే అది ఆపటం ఎవరితో ఈ లోకంలో కార్యక్రమం. కాబట్టి దేవునికి సమస్తము సాధ్యం చెప్పేసి లేఖన పాపం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నా జీవితంలో దేవునికి ఇష్టమై ఎంతగానో దేవుడు దేవుని మొదలు పెడితే అది ఎవరితో కూడా కానీ స్తోత్ర. ఇంకొక మాట తెలుస్తున్నా, దేవునికి అది ఇష్టమైన కుటుంబం చుట్టూ పరిశుద్ధ అగ్ని కంచి వేస్తే దాన్ని ఎవరు కూడా తాకనే నిన్ను ఎవరు కూడా తాకలేదు. అది దీనికి అర్థం. కాబట్టి మన ప్రభువుని యేసుక్రీస్తు ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తే దేవుని స్తోత్ర. కాబట్టి మనం దేవునికి ఇష్టమై కనుక ఉంటే, ఆయనకి ఇష్టంగా చూస్తే, ఆయనకి ఇష్టంగా చూస్తే అలాంటి వారిపైన పరలోకం నుంచి దేవుళ్ళు కుమ్మరిస్తూ ఉంటే ఎవరు అవతరము ఎవతరము కానీ స్తోత్ర. అంతటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని లేఖన పాపం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన పర్వతముల మీద గడ్డిని మనిపించు వారిగా ఉన్నాడు. రెండోదండి, ఆయన దారి చూపించే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా వాటన్నిటిలోంచి మార్గం చూపించి విడిపించేవాడు ఆయన్ని, రక్షించేవాడు ఆయన. ఎప్పుడైతే మనము దేవుని నమ్ముకున్నప్పుడు, నమ్మకంగా జీవిస్తున్నప్పుడు, ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నప్పుడు మన పట్ల ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తారు. స్తోత్ర. హల్లెలూయా. మరి మార్చడం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప హల్లెలూయా. సరే, నేనే మార్గము, నేనే సత్యము,
నేనే జీవనైనాను, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి ఎందుకు స్తోత్ర. కాబట్టి మనకి ఎంతో అదృష్టం కలిగింది. పాపమైన మనము, లోకంలో చూస్తున్న మనము, లోకమైన పాపంలో చూస్తున్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని తన జనాంగముగా చేసుకున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. మనకు గొప్ప అదృష్ట భాగ్యము దొరికింది. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న సర్వమానవుని కొరకు, మనుషులందరి కొరకు ఆయన కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణము చెందాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతాలు చేసిన దేవుడు, ఆయన గొప్పదని చెప్పేసి ఎవరైతే నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు రక్తములో కడగబడతారో, ఎవరైతే మానవసు పొందుతారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారి పేర్లు ఆ యొక్క జీవ గ్రంథంలో లిఖించబడతాయి. స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి దైవస్థితికి వెళ్ళాలంటే, ఆయనకి రాజ్యం నివాసించాలంటే మన పేర్లు ఎక్కడ ఉన్నది? ఎక్కడండి? జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడాలి. మన పేరు లిఖించబడాలంటే మనం ఏం చేయాలి? లోకం నుండి ప్రత్యేకించబడాలి. మొదటిగా మార్పు చెందాలి, మార్పు పొందాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఎప్పుడైతే కడగబడతావో అప్పుడు మాత్రమే నీ పేరు ఆ యొక్క జీవనంలో లిఖించబడుతుంది. స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ఈనాడు గమనించండి, చాలా మందికి కూడా లోకంలో జీవిస్తూ ఉన్నారు, లోకమైన పాపంలో జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని సన్నిధికి రావడానికి చాలా మంది ఇష్టపడతారు. మరి వాడి పేరు ఎక్కడండి? ఎక్కడ చెప్పండి? జీవనంలో ఉంటాయా? ఉండవు. దానికి నరకమే. కాబట్టి దేవుని యొక్క జీవ గ్రంథములో మన పేరు లిఖించబడుతున్నామంటే, మనం అక్కడ ఉండాలంటే ఈ లోకంలో చూసిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడాల్సింది. స్తోత్ర. ఎవరు కూడా కడగబడకుండా దైవరాజ్యము చేయాలి. దేవుని యొక్క రాజ్యం చేయాలంటే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవ కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప శాపములు ఆయన మీద వేసుకొని ఆయన కలువరి శిలువలో రక్తము చెందించాడు. కాబట్టి ఆయన కాచిన రక్తములో, యేసుక్రీస్తు రక్తములో ఎవరైతే కడగబడతారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే విశ్వాసం ఉంచి యేసు ప్రభువు నందు నమ్మకం ఇస్తారో అట్టి వారందరూ కూడా దైవరాజ్యానికి వారసులు. అట్టి వారి పేరు మాత్రమే ఆ యొక్క జీవ గ్రంథములో లిఖించబడిందని చెప్పేసి లేఖన పాఠం తెలియజేస్తుంది. హల్లెలూయా. మీరు శ్రమండి. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, ఎవరును చూస్తారండి. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరు కూడా దైవరాజ్యము చేరలే. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా చేయాలంటే ఏం చేయాలి? మొదటిగా మనము లోకం నుండి, పాపం నుండి, చీకటి నుంచి ప్రత్యేకించబడాలి. రెండవది యేసు ప్రభువే దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన మోక్షప్రదం అని చెప్పేసి నమ్మి విశ్వాసం ఉంచాలి. మూడవది యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. అనగా మారు మనసు పొంది పశ్చాత్తాపమై బాప్తిసము తీసుకోవాలి. ఎవరైతే వారు తీసుకుంటారో వారి పేర్లు మాత్రమే ఆ యొక్క జీవ గ్రంథములో లిఖించబడతాయి. వారు మాత్రమే దైవరాజ్యానికి వారసులని లేఖన పాఠం తెలియజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటిదంటే ఆయన ఆశ్చర్యకార్యం చేస్తే దేవుడు చెప్పేసి లేఖన పాఠం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న సమయంలో నీ నా జీవితంలో కూడా అసాధ్యమై
సాధ్యపరచగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ నా జీవితంలో ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా సరే, ఆయన నమ్మకం నుంచి, విశ్వాసం నుంచి ఆయనకు సెలవు జ్ఞాపకం చేసినట్లయితే నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో గొప్పగా జరిగించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనకు సాధ్యం ఏది కూడా లేదు. అందుకే వాక్యం తెలుస్తుంది, పర్వతముల మీద ఆయన గట్టిని మొలపించువాడు. రాళ్ళ మీద గట్టి మొలవదు, కానీ దేవుడికి సాధ్యమే. మనకు అసాధ్యము, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. అందుకే చాలా మంది గమనించండి, పశువులన్నింటినీ కూడా తీసుకుంటారు కొండపైకి. ఎందుకని? పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు ఆయనే. వాటి బతుకు లేకుండా, కొరత లేకుండా సమృద్ధిని ఆహారమును ఇచ్చేవాడు ఆయన. చెప్పేస్తే లేఖన పాపం చూస్తుంది. అలాంటి పర్వతం మీద గడ్డి మొలిపించిన దేవుడు నీనాజీతం వస్తున్న ఆటుపోట్లను తొలగించి, ఇబ్బందులు తొలగించి మంచి మార్గంలో నడిపించేవాడు ఆయన. చెప్పేసి లేఖన పాపం తెలియజేస్తుంది. తిరుపతి మాటలు దీవించునగాక. ప్రార్థన చేసుకుంటా మోకరించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయం ముందు లేఖన భాగం తెలియజేస్తుంది. నీ పేరు జీవపదంలో లేకపోతే నరకమని చెప్పేస్తే లేఖన భాగం తెలియజేస్తుంది. ఈ మధ్యాహ్న సమయం ముందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పర్వతం మీద గడ్డి మొలిపించబడి ఉన్నారు. రెండవది, నీ నా జీవితంలో దారి చూపించే దేవుడు. మూడగా చూసినట్లయితే లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు ఆయనే. నాలుగుగా చూసినట్లయితే ఎవరు వేయి లేకుండా తీయవాళ్ళు ఆయన పిలిస్తే లేఖన భాగం తెలియజేస్తుంది. ఐదులో చూసినట్లయితే పరలోకానికి మార్గము యేసయ్య. ఆయన మార్గములో ఎవరైతే నడుస్తారో, ఆయన మార్గములో ఎవరైతే నిలుస్తారో, ఆయన మార్గములో ఎవరైతే నిలిచి ఉంటారో వారు మాత్రమే దైవ రాజ్యానికి వారసులను లేఖన భాగం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయం ముందు మన ప్రభువు యేసుక్రీస్తు ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు. ఆయన గొప్పదని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. కాబట్టి నీ నా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన విశ్వాసించినట్లయితే ఇదిగో మృతులను సజ్జనులుగా చేయవలన ఆయన్ని. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం నుంచి, నమ్మకం నుంచి ముందుకు సాగిపోతారో అంటే వారి జీవితంలో ఆయన గొప్ప ఆశ్చర్యకరణ కలిగించేవాడు. ప్రార్థన చేసుకుందాం, అందరూ స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవము కలిగిన మా ప్రభువా, జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇంతవరకు తండ్రి అయ్యా, పాటల ద్వారా, కీర్తన ద్వారా, వాక్యంలో మహిమపొందిన మా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యమంతా నిరంతరమైపోకుండా అయ్యా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టు ఫలించే భాగ్యము దయచే ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ ప్రార్థన చేతులుగా అప్పగిస్తున్నాం. ఆవి నుంచి అంతవరకు ప్రభువా మీ యొక్క ఆత్మను కలిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.